ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్‌లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 10. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసాక ఒకటే మాట అంటారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లేవారంటే మీరు మా వంశం పెరగడానికి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చారు, మీకన్నా గొప్పవారు ఎవరుంటారు? లాగిన్ చేయగానే చిన్న చిన్న రైడ్స్ పడ్డాయి, కానీ అవి ఏమీ యాక్సెప్ట్ చేయకుండా పెద్ద రైడ్ కోసం వెయిట్ చేశా. అనుకున్నట్టే లాంగ్ రైడ్ ఒకటి పడింది, హెచ్ఎంటీ టు కాచిగూడ రైల్వే స్టేషన్. కస్టమర్ నేమ్ జీ అంట. జీని హెచ్ఎంటీ నుంచి తీసుకెళ్ళిపోవాలి. అరే నువ్వు టెన్షన్ పడకరా. ఇగో మనకి ఇంగ్లీష్ వచ్చాను అవతలడు అనుకోవాలనుకో, మనం ఇంగ్లీష్ మాట్లాడద్దు అంతే. షూర్ యా 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 విల్ చెక్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. యా ఓకే, చెక్ మెయిల్, గూగుల్ మెయిల్, యాహూ. కస్టమర్ బెంగళూరు వెళ్తున్నాడంట వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి. కస్టమర్ ని ఫాస్ట్ గా తీసుకెళ్లి దింపేద్దాం, లేకపోతే పెళ్లి భోజనాలు మిస్ అయిపోతాడు పాపం. కస్టమర్ ని సేఫ్ గా ఫాస్ట్ గా పెళ్లి భోజనాలకు పంపించినందుకు 76 రూపీస్ వచ్చాయి. ప్లస్ మనకు ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చేసాడు. ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేయగానే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి, ఎందుకంటే కాచిగూడ రైల్వే స్టేషన్ కదా, ఇప్పుడే ట్రైన్ దిగిన వాళ్ళు చాలా మంది బుక్ చేసుకుంటారు. ఆల్రెడీ రైడ్ వేరే ర్యాపిడో డ్రైవర్ యాక్సెప్ట్ చేసాడంట, కానీ లొకేషన్ తెలుసుకుని నేను అక్కడికి రానని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాడంట. కాయా క్లినిక్ అంట. మీ తలకాయకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ క్లినిక్ వచ్చేయండి, మీ తలకాయ సరి చేసి పెట్టేస్తారు. నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? 8.7 కిలోమీటర్స్ కి 93 రూపీస్ వచ్చాయి. కస్టమర్ దగ్గర మనీ లేవు. నా క్యూఆర్ కోడ్ వాళ్ళ అన్నకు పంపగానే పంపిన 5 మినిట్స్ లోనే 100 రూపీస్ పంపించేసాడు. ఫస్ట్ కస్టమర్ నేమ్ ఏమో జీ, ఈ కస్టమర్ నేమ్ ఏమో డి. థర్డ్ రైడ్ కూడా లాంగ్ రైడే పట్టేసా, సికింద్రాబాద్ టు జీడిమెట్ల. కస్టమర్ ముందు రైడ్ బుక్ చేసుకున్నాడు, నా స్క్రీన్ మీదకి వచ్చింది, యాక్సెప్ట్ చేసే లోపే రైడ్ క్యాన్సిల్ చేసేసుకున్నాడు. లొకేషన్ కరెక్ట్ ఉందో లేదో చూసుకున్నాడంట. ఫస్ట్ రైడ్, సెకండ్ రైడ్, థర్డ్ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు థర్డ్ రైడ్ కి రౌండ్ ఫిగర్ గా 123 రూపీస్ వచ్చాయి. 123 లెక్కేయడం అయిపోయాక ఫోర్త్ రైడ్ కూడా లాంగ్ రైడ్ పట్టేసా, జీడిమెట్ల టు బాల్నగర్. 8.9 కిలోమీటర్స్ కి 80 రూపీస్ వచ్చాయి. ర్యాపిడోలో అసలు ఏం ఆలోచించి బైక్ బూస్ట్ అని పెట్టారో తెలియదు, కిలోమీటర్ 10 రూపీస్ కూడా రావట్లేదు. ఈరోజు అన్ని లాంగ్ రైడ్స్ చేసాను, పక్కన కూర్చొని హ్యాపీ ఫీల్ అవుతున్నా. 10 కిలోమీటర్స్ రైడ్ ఒకటి వచ్చింది, యాక్సెప్ట్ చేసే లోపే వేరే డ్రైవర్ యాక్సెప్ట్ చేస్తాడు ఆ రైడ్ ని. 10 కిలోమీటర్స్ రైడ్ మిస్ అయిందనే బాధలో ఉండగా 19 కిలోమీటర్స్ రైడ్ పడింది. బాల్నగర్ టు డైరెక్ట్ ట్యాంక్ బండ్ లోకే. సండే హోయా మండే, రోజ్ కౌ అండే. రోజుకో గుడ్డు తొలగిస్తుంది మీ బుర్రలో జిడ్డు. హోలీ వస్తుంది కదా, ఫాస్ట్ గా వెళ్ళి ఒక 69 గుడ్లు స్కామ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 69 గుడ్లు లేపేసి ఉండే, దగ్గరకంటూ వెళ్ళిపోయా, కానీ దొరికితే మళ్ళీ ఆ గుడ్లు ఇచ్చుకుని నన్నే కొడతారేమో అని భయమేసి ఆపేసా. 19 కిలోమీటర్స్ కి 214 రూపీస్ వచ్చాయి. ఇంతకీ నేను తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? అనిల్ అంబానీని. ఏంటి నమ్మట్లేదా? చూసుకోండి కావాలంటే. రిలయన్స్ రెసిడెన్సీ ఇది, అంటే అనిల్ అంబానీదే. ఈ ర్యాపిడోకి ర్యాపిడో రైడర్స్ ఎక్కువ అయిపోయారేమో. ఇక్కడ చూడండి, ఇది ర్యాపిడోలో ఏం ప్రమోషన్ ఇస్తున్నాడు, బ్లింకెట్ ప్రమోషన్ ఇస్తున్నాడు. అంటే ర్యాపిడో మానేసి మీరు అందరు బ్లింకెట్ లో జాయిన్ అండి అని చెప్తున్నాడు. బ్లింకెట్ అంటే జొమాటో మన అకౌంట్ బ్లాక్ చేసి పడేసాడు. బ్యాక్ టు బ్యాక్ 5 లాంగ్ రైడ్స్ చేశాక ర్యాపిడోలో 1 అవర్ అసలు రైడ్స్ ఆపేసాడు. సర్లే అని మన 6 వీరుడు క్రిస్ గేల్ చిన్న రైడ్ బుక్ చేసి యాక్సెప్ట్ చేశా, కానీ క్రిస్ గేల్ ఏమో నన్ను అవుట్ చేశాడు. డైరెక్ట్ బౌల్డ్, వికెట్ టు వికెట్. జస్ట్ 4 రన్స్ కి అవుట్ అయిపోయా. రైడ్స్ ఏం పడట్లే అని ట్యాంక్ బండ్ నుండి సికింద్రాబాద్ వరకు వచ్చేసా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు రామంతపూర్ రైడ్ పడింది 10 కిలోమీటర్స్. అసలుకే నైట్ లో రైడ్స్ ఉండవంటే 3 రైడర్లు క్యాన్సిల్ చేశారంట రైడ్ ని. నైట్ లో రైడ్ పడిందంటేనే ప్రసాదం, అది కూడా లాంగ్ రైడ్ అంటే మహాప్రసాదం. 10 కిలోమీటర్స్ కి 133 రూపీస్ వచ్చాయి. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, చిన్న యాక్సిడెంటే, పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, ఎవరికి ఏం కాలేదు. ఎగ్జాక్ట్ గా ఉప్పల్ రింగ్ రోడ్ మీద అయింది ఇది. ఈ లారీ వెళ్ళి అక్కడ టాటా ఏస్ ఉంది కదా, దాన్ని గుద్దింది. టాటా ఏస్ కి పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు, కానీ లారీకి మాత్రం చిప్ పడిపోయింది. కొబ్బరి బొండం పీచ్ పిక్తే ఎలా వస్తుంది అలా వచ్చేసింది లారీకి. చూస్తే ఎందుకు ఈరోజు ఆ వైర్లు ఎక్కాలని అనిపించింది? సరఫరా ఉంటే ఏం చేస్తావు, మామూలుగా నువ్వు ఏం చేస్తావు? ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం తను ఇంకా డిప్రెషన్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. రైట్స్ ఏం పడట్లేదని ఒక కస్టమర్ ని అన్అఫిషియల్ గా ఉప్పల్ టు అంబర్పేట్ డ్రాప్ చేశాను. 90 రూపీస్ వచ్చాయి. వీడు చూడండి అర్ధరాత్రి ఎంత పని పాట లేకుండా ఉన్నాడో. రైడ్ బుక్ చేసుకున్నాడు మాదాపూర్ కి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కట్ చేస్తున్నాడు. మెసేజ్ చేస్తే ఐ కాంట్ ఫైండ్ యూ అని మెసేజ్ పెడుతున్నాడు. వీడి వల్ల నా పర్ఫార్మెన్స్ బొక్కడుతుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి ఒకసారి.
అంబర్పేట నుండి తార్నాక వయ ఉప్పల్ ఖాళీగానే వచ్చా, రైట్స్ ఏం లేవు అసలు. ఇంకొక పని పాట లేనోడు దొరికాడు, రైడ్ బుక్ చేసుకుని కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చూడట్లేదు. వెనకమాల ఉన్నాడు స్కోప్ పెట్టు, అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ ఆ సంక నాకు. కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు కదా, ఇక్కడ వరకు వచ్చి వెయిట్ చేసినందుకు 8 రూపీస్ వచ్చాయి. కస్టమర్ నంబర్ దొరికితే 8 రూపీస్ ఫోన్ పే చేసి ఒకటే చెప్తా. ర్యాపిడో గాడి పడుకున్నాడు అనుకుంటే ఇంకా. సో సికింద్రాబాద్ టు ఉప్పల్, ఉప్పల్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు బాల్నగర్ అన్అఫీషియల్ గా రైడ్స్ కంప్లీట్ చేశా. తెల్లారిందో మావో మావా, కస్టమర్ ట్రైన్ దిగి ర్యాపిడో బుక్ చేస్తారు మావో మావా అని పాడుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి జాలీగా వెళ్ళిపోతుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కే రైడ్ వేసాడు. ఈ కస్టమర్ ని కూడా సిటీలోంచి సిటీ ట్రాఫిక్ లేని టైంలో ఇంటర్ సిటీ ట్రైన్ ఎక్కించడానికి వచ్చేసా. సో 3 కిలోమీటర్స్ పికప్, 4.7 కిలోమీటర్స్ డ్రాప్, రైడ్ కి 67 రూపీస్ వచ్చాయి. ఇంకా లాస్ట్ రైడ్ కస్టమర్ ని సికింద్రాబాద్ టు ఎల్బీ నగర్ డ్రాప్ చేశా. కస్టమర్ ట్రిప్ కి వెళ్ళేసి వస్తున్నాడంట, కాలేజ్ కి వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్ గా. ట్రిప్ నుంచి వచ్చాడో లేదో డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతున్నాడు, సారీ అదే హాస్టల్ కి వెళ్ళిపోతున్నాడు, కాలేజ్ హాస్టల్ కి. 15 కిలోమీటర్స్ కి 209 రూపీస్ వచ్చాయి. ర్యాపిడోలో లేట్ నైట్ రైడ్స్ ఒక రోజు ఉంటేనే ఒక రోజు ఉండట్లేదు. సో అన్అఫీషియల్ గా రైడ్స్ చేసుకోవడమే బెటర్. ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ కి వెళ్తే మాత్రం కుప్పలుగా రైడ్స్ వచ్చి పడుతున్నాయి. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1500. నా బండి ఈ రోజు 9 అవర్స్ లో 13 రైడ్స్ కి 210 కిలోమీటర్స్ తిరిగింది. సో 1500 నుండి 300 పెట్రోల్ కి తీసేస్తే 1200 మన సేవింగ్స్. 30,000 లో 9,490 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 11.